వెల్కమ్ టు క్వికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్‌కి సంబంధించి సెకండ్ పేపర్‌లో మరొక ముఖ్యమైన ఘట్టానికి మనం చేరుకున్నాం. సో, 70థ్ డేకు స్వాగతం, సుస్వాగతం. సో, 70థ్ డే ఎందుకు ముఖ్యమైన ఘట్టం అంటున్నానంటే, ఇప్పటిదాకా 1960 క్వెషన్స్‌ని నేను మీకు అందివ్వడం జరిగింది. ఈరోజు మరొక 40 బిట్స్‌ని అందివ్వబోతున్నాను. సో, ఈ రోజుతో 2000 క్వెషన్స్ మార్క్‌ని మనం అందరం కలిసి రీచ్ అవ్వబోతున్నాం. అండ్ ఇదంతా మీ సపోర్ట్‌తోనే జరుగుతుంది. లేకపోతే నేను కూడా ఇన్నాళ్ళు ఇంత కంటిన్యూయస్‌గా వీడియోస్ చేస్తానని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అంత సేకరించి మీకు నేను బిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే అది కేవలం మీ యొక్క సపోర్ట్‌తోనే. సో, దానికి శిరస్సు వంచి నా యొక్క కృతజ్ఞతల్ని ఆవిష్కరిస్తున్నాను. సో, మీ సపోర్ట్ ఉన్నంత కాలం ఇలాంటి సిరీస్‌లు కొనసాగుతూనే ఉంటాయి క్రికెట్‌లో. సో, మా టీమ్ అందరి తరపున మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో, ఇందులో ఫస్ట్ క్వెషన్ ఈరోజు ప్రపంచంలో మొదటిగా లభించిన కావ్యం ఏది అంటే ఆన్సర్ రామాయణం. గోదాదేవిని ఎవరి అవతారంగా పేర్కొంటారు? భూదేవి. నరక చతుర్దశి నాడు ఏ దేవునికి తర్పణాలు వదులుతారు? ఆన్సర్ యముడు. సో, తిరుప్పావై గేయ కృతిని రచించినది ఎవరు? గోదాదేవి. సుగ్రీవుడి మేనమామ పేరు సుషేణుడు. రామ లక్ష్మణులకు యుద్ధంలో కోల్పోయిన శక్తిని ప్రసాదించినవాడు గరుత్మంతుడు. ఇది చాలా 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 ముఖ్యమైన బిట్ ఇది. దీనికి గుర్తుపెట్టుకోండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రామ లక్ష్మణులకు యుద్ధంలో కోల్పోయిన శక్తిని ప్రసాదించిన వాడు ఈ క్వెషన్ ఎక్కువ మంది ఎలా ఆలోచిస్తారంటే, దీనికి ఎక్కువ అంటే అగస్త్య మహర్షి అనే వ్యక్తి వచ్చారు. ఆ సమయంలో రాముడికి సహాయంగా వచ్చి ఆయన ఆదిత్య హృదయాన్ని ఆయన వరంగా ఇచ్చారు. ఆ రాముడికి. సో, ఆదిత్య హృదయాన్ని పఠించు ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు అని చెప్పి ఆయనొచ్చారు. తర్వాత సంజీవిని పర్వతం తీసుకొని హనుమంతుడొచ్చాడు. సో, అలా వాళ్ళిద్దరి పేర్లు కూడా మీకు ఆప్షన్స్‌లో కనపడతాయి. సో, కానీ రైట్ ఆన్సర్ గరుత్మంతుడు. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ గరుత్మంతుడు. నెక్స్ట్ క్వెషన్ 1967 ధూమ్రాక్షుని సంహరించిన వాడు ఆంజనేయుడు. నాగుల పంచమి నాటి విధి విధానాల గురించి శివుడు పార్వతికి చెప్పినట్టుగా ఏ పురాణంలో ఉంది అంటే స్కంద పురాణం. నెక్స్ట్ శంకరాచార్యుని మొదటి శిష్యుని పేరు సనంద. నెక్స్ట్ అగ్నికి సమర్పించే ప్రధాన ఆహుతి పేరు పురోడాశం. నెక్స్ట్ క్వెషన్ 4000 పాసురాలను కలిపి ఏమని పిలుస్తారు అంటే దివ్య ప్రబంధం. నెక్స్ట్ నాలాయిర ప్రబంధం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ దేవేంద్రుని రథసారథి మాతలి. సప్తర్షులు ఎంతమంది అంటే పేరులోనే ఉంది 7. సప్త అంటే 7. సప్తర్షులు ఎవరు అంటే గౌతమ, కశ్యప, అత్రి, విశ్వామిత్ర, ఈశా రావాలి. అంటే ఈశా అన్నమాట. ఈశా రావాలి. బట్ పొరపాటుగా ఈశా టైప్ అయింది. సో, సారీ ఫర్ థాట్. విశ్వామిత్ర, యమదగ్ని, భరద్వాజ, వశిష్ఠ. సో, ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ విశ్వామిత్ర అనే పేరు చాలా శక్తివంతమైన పేరది. సో, ఇవన్నీ కూడా చాలా చాలా పవర్‌ఫుల్ నేమ్స్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ చరిత్ర గురించి చదివితే మామూలుగా అంటుంటారు కదా! గూస్ బంప్స్ అని అలా ఉంటదన్నమాట. సో, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంత పవర్‌ఫుల్ నేమ్స్ అవి. సో, అందుకే పొరపాటుగా టైప్ అయిందిది. అలా కాకూడదు. నెక్స్ట్ క్వెషన్ సంతుష్టుడే 3 లోకములకు పూజనీయుడు. ఈ మాటలు ఎవరివి అంటే వామనుడు. నెక్స్ట్ ఉన్మత్తుని సంహరించింది ఎవరు? వృషభుడు. హనుమంతుడు తీసుకువచ్చిన పర్వతం పేరు సంజీవిని పర్వతం. వానర వైద్యుడెవరు? సుషేణుడు. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన బిట్. వానర సమూహంలో వైద్యుడొచ్చి సుషేణుడు. నెక్స్ట్ కుంతి అసలు పేరు కృత. కుంతి పెంపుడు తండ్రి పేరు కుంతి భోజుడు. నెక్స్ట్ క్వెషన్ తల్లిదండ్రులను ధనముతోనూ శరీరముతోనూ సేవ సేవ చేయనివాడు
దుష్టుడు. ఈ మాటలు ఎవరు పలికిరి అంటే శ్రీకృష్ణుడు. నెక్స్ట్ కుబ్జ అసలు పేరు త్రివక్ష. కృష్ణుడు సంహరించిన మదపట్టేనుగు పేరు కువలాయ దీపము. నెక్స్ట్ కంసుని యొక్క సోదరుల పేర్లు న్యగ్రోధుడు, గుహ్వుడు. శివుడికి ప్రీతికరమైన యాగం ధనుర్యాగం. కురు వంశీయులు ఏ వంశం వారు? చంద్రవంశం. భూమిని ఉత్తర దిక్కుగా మోస్తున్న దిగ్గజం పేరు భద్రం. ఇక్కడ దిగ్గజం అంటే మనకు వేదాల్లో అంటే ఇది రామాయణంలో ప్రస్తావన ఉంది. సో ఈ దిగ్గజం అంటే ఏనుగు. బాగా గుర్తుపెట్టుకోండి. దిగ్గజం అంటే ఏనుగు. అంటే భూమిని 4 దిక్కుల 4 ఏనుగులు మోస్తున్నాయి అని మనకు వేదాల్లో చెప్పబడింది. సో భూమిని ఉత్తర దిగ్గా మోస్తున్న దిగ్గజం అదే ఏనుగు పేరు భద్రం. నెక్స్ట్ భూమిని పడమర దిక్కుగా మోస్తున్న దిగ్గజం పేరు సౌమసనం. నెక్స్ట్ వరుణుడు ఎన్ని సంవత్సరాలు గాంధీవంను ధరించాడు అంటే 100 సంవత్సరాలు. అర్జునుడు ఎన్ని సంవత్సరాలు గాంధీవంను ధరించాడు? 65 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్ భూమిని తూర్పు దిక్కుగా మోస్తున్న దిగ్గజం పేరు విరూపాక్షం. తర్వాత భూమిని దక్షిణ దిక్కుగా మోస్తున్న దిగ్గజం పేరు మహాపద్మం. సో గుర్తు పెట్టుకోండి. ఉత్తర అంటే భద్రం, పడమర అంటే సౌమసనం, తూర్పు విరూపాక్షం, దక్షిణ మహాపద్మం. తర్వాత భగవంతుడి కంఠ ప్రదేశం ఇది జనోలోకం, భగవంతుడి స్తన ప్రదేశం తపోలోకం, భగవంతుని శిరస్సు బ్రహ్మ నివాసమైన సత్యలోకం. నెక్స్ట్ ద్వాదశాక్షరి మహామంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. తర్వాత ధ్రువునికి ద్వాదశాక్షరి మహామంత్రంను ఉపదేశించినది ఎవరు అంటే నారదుడు. గురు మహారాజు యొక్క విశిష్టత ఏంటంటే 100 అశ్వమేధ యాగాలు చేసిన వ్యక్తి అన్నమాట. నెక్స్ట్ 1999 శ్రీహరి గూర్చి తపస్సు చేయడానికి వెళ్ళిన వ్యక్తి ఎవరు అంటే ధ్రువుడు. అండ్ లాస్ట్ క్వశ్చన్ 2000 క్వశ్చన్ మహాభారతం యొక్క అసలు పేరు జయం. సో మహాభారతం యొక్క అసలు పేరు జయం, బట్ దాన్ని మహాభారతంగా నెక్స్ట్ కాలక్రమేణా దానికి యొక్క పేరుని మార్చడం జరిగింది. సో దాని యొక్క అసలు పేరు జయం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 2000 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత అండ్ రేపు అగైన్ ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను ఇచ్చిన మాట ప్రకారం ఎగ్జామినేషన్ డే ముందు రోజు వరకు ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది. అండ్ ఇప్పటిదాకా 2000 క్వశ్చన్స్ పూర్తయిపోయాయి. అండ్ నెక్స్ట్ వెరీ సూన్ నేను ఒక పీడిఎఫ్ని రిలీజ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ అది ఇట్ ఈస్ ఎ ప్రింటర్ ఫ్రెండ్లీ. మీరు ఈజీగా దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ మీ యొక్క ప్రిపరేషన్కు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇవే క్వశ్చన్సే నేను ఒక పీడిఎఫ్ రూపంలో మీకు నేను అందివ్వడం జరుగుతుంది. సో ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి అండ్ ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళకు ఈ వీడియోస్ని అందివ్వండి. చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అండ్ మీరు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా ప్రిపరేషన్ని మొదలు పెట్టండి. నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. ఎందుకు తీరుతుంది అంటే 2 విషయాలు. నెంబర్ 1 ఆలయాలు, చాలా ఆలయాలు ఆఫీసర్స్ లేక హ్యూమన్ రిసోర్స్ లేక ఇబ్బంది పడుతున్నాయి. అండ్ ఎక్కువ ఉన్న కొద్ది మందికే వర్క్లోడ్ పెరిగిపోతుంది. అదే విషయం మనకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కూడా విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఒకటి ఆలయాలు ఇబ్బంది పడుతున్నాయి. అంటే మెయిన్ అధికారులు లేక నెక్స్ట్ అదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. ఆయననే చెప్పారు ఖచ్చితంగా చేయండి అని. సో 2 విషయాలు ఉద్దేశించి నోటిఫికేషన్ తప్పకుండా వచ్చి తీరుతుంది. ఎప్పుడు ఏంటి రాదేమో ఇలాంటి ఆలోచనలు దయచేసి పెట్టుకోవద్దండి. సో ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. సో అంతిమ విజేత మీరే అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది.
ప్లేలిస్ట్ రూపంగా. సో, దాన్ని ఓపెన్ చేస్తే ప్లేలిస్ట్‌లో ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఫస్ట్ డే నుంచి 70th డే వరకు అన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. సో, మీరు వెళ్లి వాచ్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.